హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే సికింద్రాబాద్కి వెళ్తున్నాం అనమాట. సికింద్రాబాద్ నుంచి మనం సేలంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ట్రైన్లో. సో ఏ ట్రైన్ ఏంటనేది అక్కడ వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. సో మొత్తం ట్రాఫిక్ అయితే ఉంది, కొంచెం పర్లేదు. సో ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట సికింద్రాబాద్ స్టేషన్. మా ట్రైన్ వచ్చి 7th ప్లాట్ఫారంలో ఉందన్నమాట. సో 7th ప్లాట్ఫారంకి అయితే వెళ్ళిపోతున్నాము. సో ట్రైన్ నేమ్ వచ్చి శబరి ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇది అందరికీ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ట్రైన్. శబరిమల వెళ్ళేటప్పుడు అందరూ ఈ ట్రైన్లోనే చాలా మంది వెళ్తారు అనమాట, అయ్యప్ప కొండకి. సో ఇది చాలా ఫేమస్ ట్రైన్ శబరి ఎక్స్ప్రెస్. మా భోగి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, మొత్తం అసలు ఎంతమంది రష్ ఉన్నారంటే అంతమంది రష్ ఉన్నారు. మా భోగి వచ్చి A1 అనమాట. సో A1 దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, లోపలైతే వచ్చేసాను. సో చాలా బాగుందనమాట, మొత్తం నీట్గా అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మా అమ్మ అయితే ఆల్రెడీ స్లీప్ వేసేసింది. సో ట్రైన్ ఇంకా స్టార్ట్ అవుతుంది. సో మా సీట్లు అయితే బాగా కూర్చునేస్తున్నాము. సో అంత అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట సికింద్రాబాద్ స్టేషన్. మొత్తం రీమోడల్ చేస్తున్నారు, ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. సో సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. బాయ్ సికింద్రాబాద్. సో శబరి ఎక్స్ప్రెస్ గురించి కొంచెం తెలుసుకుందాము. సో ఈ ట్రైన్ సికింద్రాబాద్లో 2:25కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2:25కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ట్రివేంద్రం ఈవినింగ్ 6:20కి చేరుతుంది అనమాట, లాస్ట్ స్టాప్. సో మన హైదరాబాద్ స్టేషన్లో వచ్చి సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ చర్లపల్లిలో స్టాప్ అవుతుంది అనమాట. దాని తర్వాత నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, నిడుబూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, ఆంధ్ర, తెలంగాణలో ఈ స్టేషన్స్ కవర్ చేస్తాం అనమాట. అందులోకి చెల్లపల్లి స్టేషన్ అయితే వచ్చేసింది. సో చెల్లపల్లిలో చూడండి, మొత్తం ఇది బాగా డెవలప్ చేశారు అనమాట చెల్లపల్లిలో. సో ఇక్కడ ఎవరో టికెట్స్ తీసుకోకుండా ఇక్కడ ఎక్కేశారు, వాళ్ళు పట్టుకున్నారు టీసీలు ఇలా అనమాట. సో ఫస్ట్ స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట చెర్లపల్లి. ఈ సికింద్రాబాద్లో ఒకళ్ళు ఎవరన్నా మిస్ అయితే చెల్లపల్లిలో మనం ఎక్కచ్చు. ఈ ట్రైన్కి అయితే చెల్లపల్లిలో నుంచి స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. తమిళనాడు స్టేషన్స్ వచ్చి కాట్పాడి, జోలార్పేట్, మోర్పూర్, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, ఉట్పాలెం. నెక్స్ట్ బీబీనగర్ స్టేషన్ వస్తుంది. ఇది నాన్ స్టాప్ లేదనమాట ఈ స్టేషన్లో. సో చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది, మధ్యలో లైన్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత గట్కేశ్వర్ కూడా స్టాప్ లేదనమాట, స్టాప్ లేకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయినాడు. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేది నల్గొండ స్టేషన్ వస్తుంది అనమాట. సో ఈ స్టేషన్ వచ్చి సిరిపురం అనమాట. ఈ స్టేషన్లో స్టాప్ అయితే లేదు, సో అందుకే ఆగకుండా సక్కంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేది నల్గొండ అనమాట. నల్గొండలో జస్ట్ 1 minute ఆగుతుంది టైమింగ్. సో ఆన్ టైం అయితే రన్ అవుతుంది అనమాట ట్రైన్. ఫైనల్గా అయితే నల్గొండ స్టేషన్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ప్లాట్ఫారంకి అయితే వచ్చేసింది. నల్గొండ అయితే స్టాప్ అవుతుంది అనమాట. సో చాలా బాగుందన్నమాట స్టేషన్, పెద్ద స్టేషన్ నల్గొండ. సో క్రాసింగ్ ఉన్నట్టుగా కాసేపు వెయిట్ చేస్తుంది. సో అందరు ఎక్కి దిగుతున్నారు. ఈ పక్క చూడండి, అందరు గూడ్స్ అయితే ఆగింది. 4:10 అనమాట, కరెక్ట్ టైం, ఆన్ టైంలో రన్ అవుతుంది. సో స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట ట్రైన్. మళ్ళీ నల్గొండ. సో నల్గొండ తర్వాత నెక్స్ట్ మిర్యాలగూడ అనమాట. మిర్యాలగూడ అయితే వచ్చేసింది ఇప్పుడు. చూడండి, మిర్యాలగూడ స్టేషన్ వచ్చేసింది అనమాట. సో మిర్యాలగూడ కూడా బాగానే పెద్ద స్టేషన్ అనమాట. మిర్యాలగూడలో 1 minute ఆగుతుంది అనమాట. సో మిర్యాలగూడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అయితే జనాలు పర్లేదు, చాలా రష్ ఉన్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు. మిర్యాలగూడ అయితే కొంచెం పర్లేదు. సో మిర్యాలగూడ అయితే దాటుకొని నెక్స్ట్ వచ్చి నడికుడి జంక్షన్ వస్తుంది.
సో ఇక్కడ చూడండి బ్రిడ్జ్ లో ఏంటంటే ఒక వైపు తెలంగాణ ఒక వైపు ఆంధ్ర అన్నమాట, రెండు మధ్యలో ఉంటది ఇది. సో అందులో ఒక క్రాసింగ్ ట్రైన్ వచ్చింది, ట్రైన్ అయితే క్రాస్ అవుతుంది అనమాట, అందులోకి వచ్చేసింది. నెక్స్ట్ పిడుగురాల స్టేషన్ అయితే వచ్చింది. నేను అడికోడి స్టేషన్ అయితే వీడియో తెలియదు. సో పిడుగురాల చూడండి, పిడుగురాల కూడా బాగా పెద్దగా ఉంది. సో ఇది అంతా మాచెల్ల పర్నాడు ఏరియా అంతా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. గుంటూరు, పిడుగురాల, మిర్యాలగూడ, నల్గొండ ఈ ఏరియాలు కవర్ చేసుకుంటుంది వెళ్తుంది అనమాట. పోయినసారి వెళ్ళింది సేలం వెళ్ళిన ట్రైన్ అయితే మన కడప సైడ్ వెళ్తుంది అనమాట, రాయలసీమ, తిరుపతి, కాట్పాడి అట్లా వెళ్తుంది. ఇది గుంటూరు సైడ్ అంటే గుంటూరు, పిడుగురాళ్ళ ఇవన్నీ స్టేషన్స్ కలిపి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ స్టేషన్ వచ్చి సత్తెనపల్లి అనమాట. సత్తెనపల్లి అయితే వచ్చేసింది. సత్తెనపల్లి. సో టైం వచ్చి ఒక 10 minutes లేట్ అయిపోయింది అనమాట. 5:40, 5:45 అలా అవుతుంది టైం. సో ఒక 10 minutes లేట్ రన్ అవుతుంది అనమాట ట్రైన్. సత్తెనపల్లిలో అయితే 1 minute ఆగుతుంది నార్మల్ టైం. దీని తర్వాత జంక్షన్ అనమాట, గుంటూరు జంక్షన్. సత్తెనపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ గుంటూరు జంక్షన్ వస్తుంది అనమాట. సో ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ చాలా స్టేషన్స్, సత్తెనపల్లి టు గుంటూరు చాలా స్టేషన్స్ ఉన్నాయన్నమాట. నాన్ స్టాప్ స్టేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ స్టాప్ అవ్వలేదు, మొత్తం చాలా ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నల్లపాడు స్టేషన్ ఉందన్నమాట. సో మేబీ క్రాసింగ్ ఉన్నట్టుంది, అందుకే స్టాప్ చేస్తాం, అంటే స్లోగా వెళ్తాడు. ట్రైన్ అయితే క్రాసింగ్ ఉంది, సో అందుకే ఆపాడు ఇక్కడ. నల్లపాడు అయితే నార్మల్గా స్టాప్ లేదనమాట, ఏదో క్రాసింగ్ కోసం ఆపాడు ఇక్కడ. సో ఈ సిగ్నల్ అయితే ఇచ్చేసారు చూడండి. సో గుంటూరు జంక్షన్ అయితే వచ్చేస్తుంది. సో గుంటూరులోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట మనం. సో గుంటూరు అవుట్స్కట్స్ చూడండి, మొత్తం స్టేషన్ అయితే వచ్చింది. ఈ పక్క వస్తుంది, ఆ పక్క వస్తుంది, అర్థం కావట్లేదు ప్లాట్ఫామ్. ఫైనల్గా అయితే గుంటూరు స్టేషన్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇది చాలా పెద్ద స్టేషన్. ఇక్కడ 10 minutes వెయిటింగ్ టైం, 10 minutes ఆపుతాడు అనమాట. సో గుంటూరు జంక్షన్. సో చూడండి, అందరు చాలా మంది దిగిపోయారు గుంటూరుకి. సో మధ్యాహ్నం 2కి ఎక్కితే ఈవినింగ్ 6:20 అంటే 4 hours, 4.5 hours లో మనం గుంటూరుకి అయితే వచ్చేసాం అనమాట. సో గుంటూరు జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. 10 minutes ఆగే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది తెనాలి స్టేషన్ అనమాట. సో తెనాలి స్టేషన్ అయితే వచ్చేసింది చూడండి. సో తెనాలిలో బాగా ఇక్కడ కూడా ఒక 1 minute or 2 minutes అవుతుంది. సో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది చూడండి, విజయవాడ టు హైదరాబాద్ అనుకుంటా, సికింద్రాబాద్ అనుకుంటా ఈ ట్రైన్. ఇది చాలా ఫాస్ట్ అయితే అవుతుంది. తెనాలిలో స్టాప్ లేదనమాట. సో తెనాలి నుంచి స్టార్ట్ అయితే అయిపోతుంది ట్రైన్. 5th ప్లాట్ఫారం వచ్చింది తెనాలిలో. సో 5th ప్లాట్ఫారం నుంచి స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేది తెనాలి తర్వాత నిడదవోలు, తర్వాత బాపట్ల, తర్వాత చీరాల అనమాట. సో ట్రైన్ వచ్చి ఒక 20 minutes లేట్ రన్ అవుతుంది. సో మనం 5 hours to 15 అయితే సో 15-20 minutes లేట్ రన్ అవుతుంది అనమాట. మనం గుంటూరుకి కొంచెం లేట్గా వచ్చాము, ఇక్కడ తెనాలి కూడా కొంచెం లేట్గా వచ్చేసాము. మేబీ సేలంకి ఏ టైంకి వెళ్తాడో తెలియాలి. మేబీ లేట్ వెళ్తాడో, 20 minutes లేట్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి 20 minutes లేట్ రన్ అవుతుంది. నెక్స్ట్ నిడదవోలు వీడియో తీయలేదనమాట. సో బాపట్ల స్టేషన్ అయితే అరైవల్ అవుతుంది. సో బాపట్ల వచ్చేసాం, బాపట్ల స్టేషన్కి. సో బాపట్ల కూడా పెద్ద స్టేషన్ అనమాట. సో బాపట్లలో 1 minute ఆగుతుంది అనమాట. సో బాపట్ల స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది చీరాల అనమాట. చీరాల ఫేమస్. సో చీరాలకి అయితే వచ్చేసామన్నమాట. సో చీరాల మొత్తం ఈ పక్క ఆ పక్క ఆగింది. సో చీరాలలో 1 minute ఆగింది.
సో చీరాల నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ట్రైన్. నెక్స్ట్ వచ్చేది ఒంగోలు స్టేషను. సో చీరాలకి 9కి అలా వచ్చింది. నెక్స్ట్ ఒంగోలు స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఒంగోలు నుంచి స్టార్ట్ అయిపోయి తర్వాత సింగరాయకొండ స్టేషన్ అయితే వచ్చేసింది. సింగరాయకొండ స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో తర్వాత సింగరాయకొండ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ తర్వాత వీడియో అయితే తీయలేదనమాట. నెక్స్ట్ ఇంకా నైట్ నిద్రపోయాను. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ జోలార్పేట్ అంటే తిరుపతి, చిత్తూరు ఇవన్నీ మిస్ అయిపోయింది అనమాట. తర్వాత నేను జోలార్పేట్లో ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసరికి ఇలా చూడండి, ఇలా ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది. ఒక 10-15 మినిట్స్ కవర్ చేసాడు. ఇంకా 15 మినిట్స్ లేటర్ అవుతుంది అనమాట. సో జోలార్పేట్ స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట. జోలార్పేట్ బాగా కవర్ చేశాడు అనమాట. ఒక 20 మినిట్స్ ఒక 30 మినిట్స్ ఉన్నదాన్ని 15 మినిట్స్ లేట్గా చేశాడు అనమాట. చాలా బాగా కవర్ చేశాడు. సో నెక్స్ట్ మనకు ఉండేది ఇంకా 2 స్టేషన్స్ అనమాట. జోలార్పేట్ నుంచి, సో జోలార్పేట్ 2 మినిట్స్ ఆగింది. సో జోలార్పేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సిగ్నల్ ఇచ్చేసారు. సో జోలార్పేట్ కూడా పెద్ద స్టేషనే. సో జోలార్పేట్ తర్వాత మోరపూర్, తర్వాత సేలం జంక్షన్ అనమాట. సో చూడాలి. సో ఎర్లీ మార్నింగ్ అయితే తెల్లారిపోయింది అనమాట. చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో ఇక్కడ. వానబడే క్లైమేట్ ఉందన్నమాట. సో మొత్తం క్లైమేట్ మొత్తం సూపర్ గా ఉందన్నమాట. నైస్, అసలు చలికాలంలో ఉన్నట్టు ఉందన్నమాట. ఎండాకాలంలో చాలా బాగా మేఘాలు పొగ మంచులా కనబడుతుంది చూడండి వాన పడడం వల్ల. సో చాలా బాగుందన్నమాట. సో ఫైనల్గా అయితే మా సేలం స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట. సో 15 మినిట్స్ లేట్ అనమాట ట్రైన్. సో పర్లేదు, చాలా బాగా కవర్ చేశాడు. 15 మినిట్స్ అంటే ఇట్స్ నాట్ బ్యాడ్. ఓకే, ఫైనల్గా అయితే మా స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. సో ఇంకా మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ లాగ్ ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ లాగ్ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.